ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తదుపరి సింహరాశి. మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉపా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మా, మీ, ము, మే, మోటా, టీటు, టే అనే అక్షరములు గల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శక్తికి మించి కష్టపడతారు. అయితే కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు. కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. పొలాలు రకరకాల ఇంటికి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు. అలాగే బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్, మంచి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం మీకు ఉంటుంది. నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు. పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వారికి, మీడియా రంగంలో మంచి బాగా కలిసి వస్తుంది. అలాగే విహారయాత్ర కూడా చేస్తారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు కాస్మెటిక్స్, బంగారం, ఆభరణాలు, అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో. ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవి ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు విదేశాలకు, యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులు అన్నీ కూడా కొన్ని తీర్చగలుగుతారు. అవసరమైతేనే అప్పులు చేసుకోండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దలకు, పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం అనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. పేదలకు అన్నదానం చేయండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. భేద సాధలకు కొంత సహాయం చేయండి. అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. వాటిని వాడుకోండి. జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా ఉన్నవారికి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఉన్నాయి. ఆల్కహాల్ లేనిటువంటి వారికి ఆల్కహాల్ మాన్పించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి. పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. హార్ట్కి సంబంధించి షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. మీరు 10 మంది చెప్పగలుగుతారు.
సర్వే జనా సుఖినో. అన్నీ అందించారు. తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు. అయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో ది, దు, జ్ఞా, ఢు, ఢా, దే, ఓ, చాచి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గల వారికి ఈ మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. లగ్నంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు. ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి వీరు కొంత భయపడిన అవసరం లేదు. కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. దశరథ శని స్తోత్రం చదువుకోండి. అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఎంత కష్టపడుతున్నా ఆ పనులన్నీ కూడా కొంచెం దూరంగా పోతుంటాయి. అయినప్పటికీ మీరు విడవకండి. ఇతరులకు సహాయం చేస్తారు. సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విలువనిస్తారు. వాహనాలు, విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు. ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొనటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇల్లు, పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసుకోండి. ఆచితూచి వ్యవహరించుకోండి. కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహోద్యోగస్తులు కూడా జాగ్రత్తగా మెలగండి. బెట్టింగ్స్లోను, షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి, ధనం నష్టపోతారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి, కానీ వివాహాలు అవుతాయి. సంతాన ప్రయత్నం కూడా కొంత మటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు. ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగగలుగుతారు. విదేశీ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయని కూడా లేట్ అవుతాయి. పుణ్యక్షేత్రాలను పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు. కుటుంబం అంతా వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కొంత జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్, షట్చక్రాల ఆయిల్స్, పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, తర్వాత థైరాయిడ్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్ ఆయిల్, మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. దాన్ని సంప్రదించండి. అద్భుతమైన రిజల్ట్ని పొందగలండి. సర్వే జనా సుఖినో.